ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి అనుదిన ధూపవేదిక ద్వారా దేవుని వాక్యం వింటున్న మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు కూడా దేవుని వాక్యం నుంచి ఒక మాట చదువుకుందాం. 2వ రాజు గ్రంథం 18వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుదాం. అతడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచినవాడు. అతని తర్వాత వచ్చిన యూదా రాజుల్లోనూ అతని పూర్వీకులైన రాజుల్లోనూ అతనితో సమమైన వాడు ఒకడును లేడు. ఈ లేఖన భాగాన్ని మనం చూసినప్పుడు ఈ అధ్యాయం అంతా కూడా హిజ్కియా రాజు కోసం రాయబడ్డం మనం చూస్తాం. హిజ్కియా రాజు దేవుని కోసం, అలాగే దేవుని కార్యాల కొరకు, దేవుని మందిరం కొరకు, దేవుని ప్రజల కొరకు ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు అతని ద్వారా జరిగించడం మనం చూస్తాం. అయితే ఇతని కొరకు దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాయించిన సాక్ష్యం ఏంటంటే, అతడు దేవుని మీద విశ్వాసం ఉంచినవాడు. అనేక మంది రాజులు మనకు కనిపిస్తారు, కానీ ఇతను లాంటి వారు ఒక్కరూ కూడా లేరు అని వాక్యం ఇతని కోసం రాయబడింది. కాబట్టి హిజ్కియా రాజు జీవితాన్ని మనం చూస్తే అత్యంత ప్రాముఖ్యమైన విషయం, అతడు రోగి అయి ఉన్నప్పుడు దేవుడు తిరిగి మరలా తనకి ఆయుష్నివ్వడం, 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించడం మనం చూస్తాం. అలాగే హిజ్కియా జీవితంలో ఎంతోమంది శత్రువులు తనకు ఎదురైనప్పుడు వారందరి మధ్యలో కూడా అతను ఓడిపోకుండా దేవుడు అతన్ని గెలిపించడం, అతను చేసే ప్రతి పనిలో కూడా దేవుడు అతనికి తోడుగా ఉండడం, ఇవన్నీ మనం దేవుని వాక్యంలో గమనిస్తాం. కాబట్టి ఈ వాక్యం వింటున్నాం. మీ జీవితాల్లో మీరు కూడా ఒకవేళ మీకు కూడా యుద్ధములు, పోరాటములు, ఒకవేళ మీ జీవితాలు కూడా బలహీనతలు, అనారోగ్య పరిస్థితులు ఉంటే దేవుని మీద విశ్వాసం ఉంచండి. నిశ్చయంగా మీ జీవితాల్లో దేవుడు హిజ్కియా జీవితాన్ని ఎంత అద్భుతంగా నడిపించాడో అలాగే మీ జీవితాల్లో కూడా విజయం ఇచ్చి నడిపించగలడు. దేవుడు మీ కొరకు కూడా గొప్ప సాక్ష్యాన్ని మరొక తరానికి చెప్పేటువంటి విధంగా మనల్ని దేవుడు నడిపిస్తాడు. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రతి వారు కూడా మీ హృదయాల్లో, మీ మనస్సుల్లో, మీ కుటుంబాల్లో, మీ జీవితాల్లో విశ్వాసం ఉంచండి. విశ్వాసం గొప్ప కార్యాలు జరిగిస్తుంది. హిజ్కియా రాజు జీవితంలో విశ్వాసమే అతన్ని అద్భుతమైన, ఆశ్చర్యకరమైన వ్యక్తిగా నిలవబెట్టింది. అట్టి కృప వింటున్న ప్రతి వారికి ప్రభు దయచేయనుగాక.